టీఎం రమేష్ మాదిగా న్యాయం చేయాలి. టీఎం రమేష్ మాదిగా కుటుంబానికి న్యాయం చేయాలి. టీఎం రమేష్ మాదిగా కుటుంబానికి కర్నూలు జిల్లా బొందిమడుగుల గ్రామానికి చెందిన ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర నాయకులు టీఎం రమేష్ మాదిగా అతి కిరాతకంగా హత్య చేసినటువంటి దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం టీఎం రమేష్ మాది గారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాది గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రంగా నిరసన మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా బొందిమడుగుల గ్రామానికి చెందినటువంటి ఒక బోయ కులానికి చెందినటువంటి మహిళపై అనుచితంగా ప్రవర్తించారని, ఆ మహిళకు అన్యాయం జరిగిందని చెప్పి రమేష్ మాదిగన్నకు చెప్పడం, రమేష్ మాదిగన్న స్పందించి పోలీసులను ఆశ్రయించి ఆ కుటుంబానికి న్యాయం చేయడం జరిగింది. ఆ విధానాన్ని ఓర్చుకోలేనటువంటి స్వార్థపరులు పథకం ప్రకారం ఈవినింగ్ వాక్ లో రమేష్ మాదిగన్నను ట్రాక్టర్తో గుద్ది చంపి ట్రాక్టర్తో దాడి చేస్తే ఒకవేళ బతుకుతాడేమో అని చెప్పి ఆయన మళ్ళా రాడ్లతో, కర్రలతో, కత్తులతో అత్యంత కిరాతకంగా దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా బొందిమడుగులలో జరిగింది. ఈరోజు ప్రభుత్వానికి, సమాజానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. 1994 జూలై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈదుమూడిలో ఏర్పాటు చేసిన అనంతరం ఈ దేశంలో మాదిగ నాయకత్వం అనేది బలంగా ముందుకెళ్లిన సందర్భం మేము గుర్తు చేస్తా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్దంగా పొందుపరిచిన రిజర్వేషన్లని న్యాయమైన వాటా పంచాలని ఎంఆర్పీఎస్ నాయకత్వం మాదిగ హక్కులతో పాటు సమాజంలో అనేక హక్కుల కోసం పోరాడింది. అది ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకత్వం. ఈరోజు మేము సమాజం కోసం ఏ పోరాటాలు చేశామో అనేది ఒకసారి మీరు పరిగణలోకి తీసుకుంటే ఆరోగ్యశ్రీ పథకం ఎంఆర్పీఎస్ పోరాటం, ఆకలి కేకల పాదయాత్ర అని చెప్పి చేస్తే అది రేషన్ బియ్యం పెంచడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పక్షాన కూడా ఆ ఎంఆర్పీఎస్ నాయకత్వం ఈ రోజు బలంగా ముందుకెళ్తా ఉంది. అంటే మీరు అంటారు సమాజానికి మీరు ఏం చేశారు అనుకున్నప్పుడు, సమాజానికి మా పాత్ర క్రియాశీలకంగా మా హక్కులతో పాటు సమాజంలో అన్ని హక్కులను కాపాడటం కోసం ఎంఆర్పీఎస్ నాయకత్వం బలంగా ముందుకెళ్తున్న సంగతి మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం. కానీ ఇంతవరకు బొందిమడుగుల విలేజ్ కి వెళ్లి అక్కడ బొందిమడుగుల విలేజ్ లో ఉండబడినటువంటి టీఎం రమేష్ మాది గారి కుటుంబాన్ని ఇంతవరకు ఈ రాష్ట్ర హోంమంత్రి గారు ఇంతవరకు పరామర్శించలేదు. ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జవహర్ గారు ఇంతవరకు ఆ గ్రామాన్ని సందర్శించలేదు. కారణం ఏంటంటే మేము మాలను చంపినా, మాదిగలను చంపినా కూడా ఈ రాష్ట్రంలో మాకు రక్షణ లేకుండా పోతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీరు గమనించండి, గత ఏడాదిలో దసరా పండుగ రోజున ఒక సంఘటన జరుగుతుంది. ఇక్కడ ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గం దారకంపాడు అనే ఒక విలేజ్ లో కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి
వాళ్ళ వ్యక్తిగత గొడవల నేపథ్యంలో ఒక సంఘటన జరిగి ఫార్చునర్ కారుతో కమ్మ సామాజిక వర్గం చెందిన అతను కాపు సామాజిక వర్గం చెందిన ఒక లక్ష్మీనాయుడు అనే యువకుడిని చంపేస్తారు. ఆ ఘటనలో రాష్ట్రం కూడా స్పందించి హోంమంత్రి గారు కూడా ఆ ఘటన దగ్గరికి వెళ్లారు. అదేవిధంగా ఆమెతో పాటు అనేక మంత్రులు కూడా వెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఫోన్ చేసి కూడా మాట్లాడి ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల భూమి, ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా కేటాయించారు. అంటే మీరు ఒకసారి గమనించండి, మా దళితులపై జరిగినప్పుడు ఈ ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వమైనా స్పందించే తీరు చాలా అన్యాయంగా ఉంది. అందుకని మాకు బాగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేదైతే నిన్నగాక మొన్న జరిగినటువంటి దారకంపాడు ఘటనలో ఏదైతే ప్రభుత్వం ముందుకొచ్చి ఆ విధమైన నిర్ణయాలు తీసుకుందో, అదే నిర్ణయాలు కర్నూలు జిల్లా బొందిమడుగుల విలేజ్ లో జరిగినటువంటి ఘటనలో సీఎం రమేష్ మాదిగన్న గారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా 5 ఎకరాల భూమితో పాటు ఆ కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి వెంటనే దోషుల్ని కఠిన శిక్ష పడే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి 3 నెలల్లో వాళ్ళకి కఠినమైన శిక్షణ విధించాలని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. లేని పక్షంలో గౌరవనీయులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము ఈ ప్రభుత్వంపై మేము పోరాటం చేసి మా మాదిగలకు రక్షణగా, ఇక్కడ ఉండబడినట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరికీ రక్షణగా బ్రహ్మన్న నాయకత్వంలో మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి.